ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలా, ఒక రాజధాని ఉండాలా అని ఏదైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించారో, 2016లో శంకుస్థాపన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసినప్పటికీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతిని ఎలా నాశనం చేశాడో కూడా మనందరికి కూడా తెలుసు. అయితే తిరిగి ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక రాజధాని ఉండాలా అనేదాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఈరోజు ఆమోదించిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఆమోదం పొందుతుంది అని తెలిసి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడిన సంగతి ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమి మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, రాజధాని అంటే దాని అర్థం తెలుసా? ఒక క్యాపిటల్ అంటే అసెంబ్లీయే, సెక్రటరియట్ కాదు. ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రానికి సంపద సృష్టించేదే రాజధాని. మనకు సంపద సృష్టించేది తెలీదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంపదను తినేది తెలుసు కానీ సంపద సృష్టించేది తెలీదు. ఈరోజు అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు మావిగని అంటాడు. ఏందో ఆ మాట ఏందో, ఆ అర్థం ఏందో, పరమార్థం ఏందో ఆయనకే తెలియాలి. అసలు మావిగని ఏంది, రాజధాని ఏంది? ఆ మావిగని అనే చెప్పి ఆయన గత 5 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? 3 ముక్కలాట ఆడుతూ విశాఖపట్నం ఆ రాజధాని ఈ రాజధాని అంటూ ఏమీ కాకుండానే ప్రజలకు కావాల్సిన ప్రజా రాజధాని అమరావతిని పట్టించుకోకుండా మీరు ఉండేదానికి పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో కట్టించుకున్న దానికి మఠానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకటి చేసేటప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల గుండె చప్పుడు మేరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా పాటించాలి. అది లేకుండా చేతిలో రాయిందని పిచ్చితుకులలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. తిరిగి నిన్న మీరు చేసిన దానికి రాబో ఎలక్షన్లో మీకు గుండు 0. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.